చంద్రఘోష్ కమిటీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కమిటీ పరిశీలించింది. రేపు మరోసారి ఇరిగేషన్ అధికారులతో కమిటీ భేటీ కానున్నారు. ఈ కమిటీ పర్యటన గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. తరంగిణి, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీ దాని ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినప్పటికీ మొన్న 4 నెలల క్రితం ఏదైతే కూలిపోయి ఎలక్షన్ల ముందు కూలిపోయినటువంటి మేడిగడ్డ పర్యటన రకరకాలైనటువంటి నిపుణుల చేత అధ్యయనం చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ వార్ కానీ, తర్వాత కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఏది కూడా హోరాహోరీగా ఎలక్షన్ల ముందు నుంచే అది ముమ్మరమైనటువంటి ప్రచారం జరిగింది. ఏదైనప్పటికీ 3 పిల్లర్లు 19, 20, 21 పిల్లర్లు కూలిపోవడం అతిపెద్ద అనేటువంటి లక్షల కుంభకోణం జరిగిందనేది అప్పుడు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆరోపణ చేయడం జరిగింది. తద్వారా ఎలక్షన్ల తర్వాత అధ్యయనం చేస్తూ ముఖ్యమంత్రి కూడా స్వయంగా అక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసి నిపుణుల చేత అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత మిత్రపక్షులను కూడా అందరి కలుపుకొని అందరి ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం పరిశీలించి ఏ విధంగా డ్యామేజ్ జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా ఇక్కడికి ఇంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది కూడా నిపుణుల చేత అధ్యయనం చేయడం జరిగింది. దాని మీద కూడా ఏదైతే నివేదికలు ఏదైతే మన నీటిపారుదల శాఖ ఎస్సీల నుంచి స్త్రీల నుండి ద్వారా ఎంత అంటే డెప్త్ ఎంత పోయింది, ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా కూలిపోవడం జరిగింది అనేది కూడా నిపుణుల చేత చేయడం జరిగింది. లాస్ట్కు ఆ ఓవరాల్ గా చూసి రాష్ట్ర మీడియాను కూడా అక్కడ నేషనల్ మీడియాను కూడా మన ఏదైతే మొత్తం ఛానళ్ల ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి పూర్తి అధ్యయనం, తర్వాత దాని కారకులు ఎవరు, దాని కాంట్రాక్టరా, సబ్ కాంట్రాక్టరా, ప్రభుత్వం ఏ విధమైన బట్టి అక్రమాలు జరిగినాయి అనేది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వేయడం జరిగింది. ఆ వేయడం చేసిన తర్వాత ఈరోజు నేను వచ్చినటువంటి ఏదైతే జస్టిస్ ఉన్నారో పినాకిని చంద్రన్ ఘోష్ ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ నిర్ణయించి ఆ కమిటీ అంతా కూడా మేడిగడ్డకు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. నేనంతా కూడా పరిశీలనలో భాగంగా క్లుప్తంగా ఇది ఫైనల్ రిపోర్ట్. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే నిపుణుల మీద కానీ, కాంట్రాక్టులు కానీ, అవినీతి పనులు ఎవరు జరిగింది, ఎట్లా జరిగింది అనేది మీద మొత్తం కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనున్నారు. ఈ పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏదైతే శాంపిల్ కూడా స్వీకరించడం జరిగింది. మొత్తంగా కూడా ఆ బృందం అంతా కూడా ఈ నిపుణుల చేత వీళ్ళంతా ఎంక్వైరీ చేయించిన తర్వాత ప్రభుత్వం నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వం ఎవరిని ఏ విధంగా మనం ఆ నష్టాన్ని పూరించదలుచుకున్నారు అనేది కూడా స్పష్టంగా రిపోర్టు ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి ఏ నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకోవాల్సింది జ్యుడిషియల్ ఫైనల్. ఈ రిపోర్టే ఫైనల్ ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవీందర్.